హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 14వ తేదీన స్కూళ్ళు కాలేజీలకు అయితే బంద్ పిలుపునిచ్చాయి. బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు అయితే పిలుపునిచ్చాయండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థులు తల్లిదండ్రులకు అలర్ట్ అండి. ఈ నెల 14 అంటే మంగళవారం రేపటి నుంచి, అంటే రేపటి ఒక్కరోజు స్కూళ్ళు కాలేజీలు బంద్ అయితే అవనున్నాయి. బీసీ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తెలంగాణ బంద్కు ఉద్యమ నాయకుడు అలాగే రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారండి. అన్ని కుల సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 14న బంద్ అయితే నిర్వహిస్తామన్నారు. రాస్తా రోకోలతో దేశమంతా చర్చించుకునేలా బంద్ ఉంటుందని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్ కృష్ణయ్య అయితే ప్రకటించారు. ఇక తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. తమకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 14వ తేదీన బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు దాదాపు బంద్ అయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులకు మరొక సెలవు అయితే లభించనుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.